హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు హిందూ పేపర్లో వచ్చిన ఒక ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులో కన్వర్ట్ చేయడం జరుగుతుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 4 civilians and a soldier killed in ఆఫ్ఘన్ పాక్ క్లాష్. అంటే 4 పౌరులు మరియు ఒక సోల్జర్ చనిపోవడం జరిగింది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ జరిగిన యుద్ధంలోని. అంటే ఇక్కడ ఇది 4 civilians and a soldier were killed అని ఉండాలి, ఎందుకంటే వాళ్ళు చంపబడ్డారు అనమాట. వీళ్ళు ఇది హెడ్లైన్ కాబట్టి ఇలా డైరెక్ట్గా ఇచ్చేస్తాడు. మామూలుగా అయితే గిన వర్ అని ఉండాలి. ఇప్పుడు వివరాల్లో చూడండి. యాన్ ఓవర్నైట్ ఎక్స్చేంజ్ ఆఫ్ గన్ ఫైర్ అండ్ షెల్లింగ్ అట్ ఏ మేజర్ పాకిస్తాన్ బార్డర్ క్రాసింగ్ కిల్డ్ 4 civilians అండ్ 1 soldier, ఆఫ్ఘన్ అఫీషియల్స్ సెడ్ ఆన్ సాటర్డే. అంటే రాత్రి జరిగిన ఈ గన్ ఫైర్ అంటే ఇది కాల్పులు మరియు షెల్లింగ్ అంటే ఈ యుద్ధ ట్యాంకులు ఉన్నాయి కదా, దాన్ని షెల్లింగ్ అంట అనమాట. దానిలో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో 4 పౌరులు ఒక మిలిటరీ వ్యక్తి చనిపోవడం జరిగిందని ఆఫ్ఘనిస్తాన్ అఫీషియల్స్ చెప్పారన్నమాట. ఆన్ సాటర్డే, వారాల ముందు ఆన్ రావాలి, ఆన్ మండే, ఆన్ ట్యూస్డే అని ఆ విధంగా. ది లేటెస్ట్ ఫ్లేర్ అప్ ఆఫ్ ఫైటింగ్ బిట్వీన్ ది టూ కంట్రీస్ డెస్పైట్ ఏ సీజ్ ఫైర్ సిన్స్ డెడ్లీ క్లాషెస్ ఇన్ అక్టోబర్. అంటే అక్టోబర్లో జరిగిన ఘోరమైన యుద్ధం తర్వాత సీజ్ ఫైర్ ఉన్నప్పటికీ ఇది తాజాగా జరిగిన ఉదంతం అని దీని మీనింగ్ అనమాట. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఫైటింగ్ బిట్వీన్ ది టూ కంట్రీస్ ఉన్నాయి కాబట్టి బిట్వీన్ వస్తుంది. అదే 2 కంటే ఎక్కువ ఉంటే అమాంగ్ ద 2 కంటే ఎక్కువ ఉంటే అమాంగ్ అని వస్తుంది అనమాట. దీని మీనింగ్ ఏమంటే రాత్రి జరిగిన యుద్ధంలో ఈ ఫస్ట్ పేర మీనింగ్ అంతా చూడండి. రాత్రి జరిగిన యుద్ధంలో 4 పౌరులు మరియు ఒక సోల్జర్ మరణించడం జరిగిందని ఆఫ్ఘనిస్తాన్ అఫీషియల్స్ చెప్పారు. అదేవిధంగా సీజ్ ఫైర్ ఉన్నప్పటికీ ఇది తాజాగా జరిగిన యుద్ధం ఇదే అనమాట. అంటే సీజ్ ఫైర్ అంటే కాల్పుల విరమణ ఉన్నప్పటికీ తాజాగా జరిగిన ఉదంతం ఇదే అని మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చి 5 అదర్ సివిలియన్స్ వర్ wounded. అంటే 5 మంది గాయపడ్డారు. ఇది ప్యాసివ్ వాయిస్ అనమాట. ప్యాసివ్ వాయిస్ అంటే వీళ్ళు గాయపడ్డారు, వీళ్ళు గాయం వేరే వాళ్ళు చేయలేదు అనమాట, వీళ్ళకే గాయమైంది కాబట్టి 5 అదర్ సివిలియన్స్ వర్ wounded. ఆఫ్ఘన్ గవర్నమెంట్ స్పోక్స్ పర్సన్ అబ్దుల్ ఫిరాత్ సెడ్ ఇన్ ఏ వీడియో స్టేట్మెంట్. ఒక వీడియో ప్రకటనలో ఈయన చెప్పారనమాట 5 మంది గాయపడ్డారని. అదే ఏ హాస్పిటల్ అట్ ద పాకిస్తాన్ బార్డర్ టౌన్ ఆఫ్ చమన్. అంటే పాకిస్తాన్ బార్డర్ అనేటువంటి చమన్ వద్ద ఒక హాస్పిటల్లో చెప్పారు అనమాట. 3 people సఫర్డ్ మైనర్ ఇంజరీస్ డ్యూరింగ్ ద ఫైటింగ్. అంటే ఒక ఆసుపత్రి తెలిపింది పాకిస్తాన్ బార్డర్ చమన్లో ఉన్నటువంటి ఒక 3 మాత్రము మైనర్ ఇంజూరీతో బాధపడ్డారు అని తెలపడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు క్లాస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి